హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమయ్యి అప్పుడే హౌస్లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ కూడా ముగిసిపోయాయి. హౌస్లో ఉన్న 14 మందిలో ముగ్గురు బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ద్వారా చీఫ్స్గా ఎన్నిక అవ్వడంతో ఈ ముగ్గురు ఈ వీక్ నామినేషన్స్ నుండి తప్పించుకున్నారని, ఈ ముగ్గురిని ఎవరు నామినేట్ చేయకూడదని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ వీక్ ఎవరు నామినేట్ అవ్వాలి, ఎవరు నామినేట్ అవ్వకూడదు అనేది మాత్రం ఈ ముగ్గురు చీఫ్స్ చేతుల్లో పెట్టేశాడు బిగ్ బాస్. అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో అత్యంత కీలకమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే హౌస్ నుండి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటికి పంపడానికి చేసే నామినేషన్స్. ఈ నామినేషన్స్ ప్రాసెస్లో బిగ్ బాస్ ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చినప్పుడు తాను నామినేట్ చేయాలనుకునే ఇద్దరి పేర్లు చెప్పి నామినేట్ చేసి ఆ తర్వాత అందుకు తగ్గ రీజన్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే అప్పుడప్పుడు బిగ్ బాస్ ఈ ప్రాసెస్ని కొంచెం అటు ఇటు చేసి హౌస్మేట్స్ మధ్య గొడవ పెడుతూ ఉంటాడు. అయితే ఈ సీజన్లో హౌస్మేట్స్ ఫుల్ ఫైర్ మీద ఉండటంతో మొదటి వారం నామినేషన్స్లోనే బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్తో వచ్చేశాడు. నామినేషన్స్లో భాగంగా ఒక్కొక్కరు వచ్చి తాము హౌస్ నుండి బయటికి పంపదలిచే ఇద్దరి పేర్లు చెప్పి అలాగే నామినేషన్స్కి తగ్గ రీజన్స్ చెప్పి ఆ తర్వాత ముగ్గురు చీఫ్స్ ఆ ఇద్దరిలో ఎవరు సేవ్ అవ్వాలి, ఎవరు నామినేట్ అవ్వాలో నిర్ణయం తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తంగా నామినేట్ చేసేది ఒకరైనా నామినేషన్స్లోకి వచ్చేది లేనిది ముగ్గురు చీఫ్స్పై ఆధారపడి ఉంటుంది. తొలి వీక్ నామినేషన్స్ డిఫెండెంట్ నామినేషన్స్ పెట్టడంతో హౌస్లో ఇంకా గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే నామినేషన్స్ జరిగిన విధానం బట్టి ఫస్ట్ వీక్ సోనియా, బేబక్క, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, మణికంఠ నామినేషన్స్లోకి వచ్చారు. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ నామినేషన్స్పై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.